మీకు తెలుసా, వర్షం పడినప్పుడు మట్టిలోంచి ఒక రకమైన వాసన వస్తుంది. యాక్చువల్గా ఈ వాసన అనేది మట్టికి సంబంధించింది కాదు. మట్టిలో ఉండే యాక్టినో సైనో బ్యాక్టీరియాది. ఇది ఎండలో పెట్టిన గుడ్లు వర్షపు చినుకు పడడంతో జియోస్మిన్ అనే ఒక రకమైనటువంటి పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ పదార్థమే ఆ రకమైన వాసనని వెదజల్లుతుంది అని. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, వర్షంలో మనకు B12 విటమిన్ ఉంటుందని మీకు తెలుసా? అదేవిధంగా మన కాలేయం అనేది 500 పనులు చేస్తుంది. ఆ విషయం తెలుసా మీకు? గుర్రాలు నిలబడి నిద్రపోతాయి. మొసళ్ళకి అంధత్వం అనేది ఉంటుంది. అలాగే జిరాఫీలు స్విమ్మింగ్ చేయలేవు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, చాలామంది మనం తిరుపతి వెళ్తుంటాం, కానీ తిరుపతిలో ఉన్నటువంటి కొండల పేర్లు ఎలా వచ్చాయి అనేటటువంటి 7 కొండల పేర్లు ఎలా వచ్చినాయి అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ అందులో మనం ఒక్కొక్క కొండకి ఒక్కొక్క రకమైనటువంటి పేరు అనేది ఉంటుంది. శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చినటువంటి కొండ పేరు గరుడాద్రి అంటారు. శ్రీ మహావిష్ణువు చేతిలో చనిపోయినటువంటి వృషభాసురుని పేరు మీద వృషభాద్రి. హనుమంతుని తల్లి అంజనాదేవి తపస్సు చేసినటువంటి కొండగా అంజనాద్రి. అలాగే తిరుపతిలో తొలిసారి తలనీలాల్ని సమర్పించిన భక్తురాలు నీలాంబరి పేరు మీద నీలాద్రి. ఆదిశేషుని పేరు మీద శేషాద్రి. అలాగే పాపాలని దహించే వెంకటాద్రి. అంటే వేయం అంటే పాపాలను, కట అంటే దహించేది. పాపాలని దహించే కొండగా వెంకటాద్రి. పుష్కరిణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుని పేరుతో నారాయణాద్రి.